మాది మాజీ సర్పంచులు అండ్ మండల ప్రెసిడెంట్ అందరికీ కాదు ఇక్కడ అసలు ఏఎంఆర్ చెక్కులు తీసుకురావడం అనేది మన రాష్ట్రంలోనే మన సారు ఫస్ట్ స్థానంలో ఉంటారు. ఆగే ఒక్క నిమిషం ఎట్లా ఎటు పోతావు రమేష్ కమ్ము సాయి ఆసిఫ్ రాజేష్ భాయ్ చెన్నపల్లి గ్రామం సిద్ధండి తిరుపతి రాని లక్ష్మి అమ్మా గిట్టుండు తర్వాత లేఖపల్లి గ్రామస్తులు అరే సత్యంగానికి టైం పడుతుంది నిమిషం అంటే అందుకే ఆగిన దానికి ఫోన్ చేయదు కాన్ఫరెన్స్ పెట్టు అబద్ధం అయితే నాది అయిపోయింది నాది 20 నిమిషాలు మరి ఇవాళ ముఖ్యంగా ఇంకా యువత ఉన్నది, నాయకులు ఉన్నారు. మనం పక్కన చూసిండ్రు, ఒకసారి 2 సార్లు గెలిచిన, ఒకసారి ఓడిపోయినట్టు కూడా మొదట్లో ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల కోసమే ఉన్నాం. ఇప్పుడు కూడా అట్లే ఉంటాం. మళ్ళీ ఎలక్షన్లప్పుడు కూడా నన్ను అదే నమ్మకంతో గెలిపించారు మీరందరూ. ఇక్కడ కొద్దిగా దూరం ఊళ్ళలో నా గురించి సరిగ్గా తెలియక అట్టిటైనా కానీ జగిత్యాలు బాగా పెద్దూరు. మన మండలం అంతా 7 అంతలు 6 అంతలు ఒక జగిత్యాలు. జగిత్యాలు మన మండలం 12 ఊర్లు 10 ఊర్లు అంతా 6 అంతలు ఉంటాయి. జగిత్యాల ప్రతి వాడకట్టు గాంధీనగర్ ఎస్సీ కాలు కావచ్చు, కిలాగడ్డ మాదిగలుండే కాలు కావచ్చు, మోతే మాల వాడకట్టు కావచ్చు,
పద్మశాలి ఉండని, ముందూరు కాపు ఉండని, వైశ్యులు ఉండని, విశ్వబ్రాహ్మణులు ఉండని, వాడలు ఏ వాడలను చూడండి. నాకు 2014 ఓడిపోయినప్పుడు కూడా చాలా చోట్ల మీద అనిపించింది. 18లో గెలిచినప్పుడైతే అన్ని బూతులనే అన్ని వాటాలనే అడచ్చు. అంటే 38 ఉంటాయి, ఒక్కొక్క దగ్గర 2000 ఓట్లు ఉంటాయి. మొన్న 48 వాటాల మీద అడచ్చు. అంటే అన్ని కులం వాళ్ళు అన్ని మన వాళ్ళు నన్ను ఆదరించారు, అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఆదరించారు. అక్కడ తెలుసు నేను ఏంటనే, మా ఊరు పక్కనే ఉంటుంది, జైత్యాల పక్కన. మళ్ళా చుట్టుపక్కల 5 కిలోమీటర్ల దూరంలో జైత్యాల చుట్టూ 15 ఊర్లు ఉంటాయి. 15 ఊర్లలో ఒక హస్నాబాద్లో 20 ఓట్లు తక్కువ వచ్చినాయి తప్ప అన్ని ఊర్లలో నాకే మీద అటెచ్చు. కానూరు, నర్సింగాపూర్, వంజర్పల్లె, గొల్లపల్లె, వెల్దుర్తి, మోతే, ఎందుకంటే చెప్పేంత ఇవాళ ఫోన్లలో రికార్డ్ అవుతారు. మామిడే కదా ఎక్కడ ఉంటుందో జేబులో పెట్టుకుంటే రికార్డ్ అవుతారు. మోతే, తిమ్మాపూర్, తిప్పనపేట, బాలపల్లి, పొరండ్ల అట్లా పెట్టి హైదర్పల్లె, అంబార్పేట, అంతర్గా చుట్టూ ఉండే జ్ఞానాన్ని ఎందుకంటే అక్కడ నా గురించి ఇంకెక్కువ తెలుసు. పనిచేయాలంటే పనిచేసి నువ్వు ఇట్లాంటి పనులు మన వాళ్ళ కోసం చేయాలి. ఇందులో ఎక్కువ మంది పేదవాళ్ళు కొందరు ఉన్నోరు ఉండొచ్చు, కానీ నాకైతే తెచ్చిచ్చింది కాబట్టి దానిగా పేదవాళ్ళు లేకుండా 5,000 కావచ్చు, 50,000 కావచ్చు, మొత్తానికి అలా 84 మంది కలిసి 16,65,000 చెట్లు తీసుకొచ్చింది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఉంటుంది. సంక్షేమం అనేది అంటే పెన్షన్లు ఇట్లాంటివన్నీ నడుస్తూనే ఉంటాయి. అంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది, పెంచింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళా ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంట్ అంటుంది, గ్యాస్ సిలిండర్ అన్నది, మొన్న రుణమాఫీ అయింది, రేపు ఇంకా అయ్యేది ఉన్నది. ఇంకా కానీ కూడా చేస్తామని చెప్తా ఉన్నాను. మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ వేదిక పైన ముందున్న మా నాయకుడు కూడా కోరుతా ఉన్నా. మరి మీ అందరూ కూడా తెలుసు, వాస్తవానికి అందరికీ చెప్పి నేను ముఖ్యమంత్రి దగ్గర పోలేదు. ఎందుకంటే ఇటువంటి బాగా చెప్పేది ఉండదు. రెండోది కొంత టైం కావాలనుకున్నాం. వారుండి కలిసి పనిచేద్దాం. మనం అందరికి పనిచేయడానికి మీరు వస్తున్నారు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఎవరు, మీకు సొంతం పని ఏముంటుంది, ఇండ్లు, జాగాలు, దవాఖానా